రైట్. హాయ్, హలో, నమస్తే. నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. సో ఈరోజు మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్లో ఉన్నాం. థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం. సో కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది, గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది. ఓకే, రైట్. నౌ వెల్కమ్ టు థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్. ఈ ఫస్ట్ చాప్టర్ కోసం కొంచెం 3D ఎఫెక్ట్స్ యాడ్ చేయాల్సి వచ్చింది, అందుకోసం కొంచెం కేర్ తీసుకున్నాము. రైట్ ద పేజెస్ 1 and 2. Shapes and spatial understanding. So the chapter name is shapes and spatial understanding. ఆకృతులు వాటి యొక్క ప్రాదేశిక అవగాహన. సో ప్రాదేశిక అవగాహన అంటే ద వ్యూ ఫ్రమ్ ఆల్ యాంగిల్స్, ఎంత స్పేస్ ఆక్రమిస్తాయి ఏంటి ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ ఇలాంటివన్నీ ఉంటాయి. సో దట్స్ వై వీ హ్యావ్ టేకెన్ ద 3D shapes also. So this lesson is presented by Praveen Kumar, SGT, MPPS Pedda Venkatagiri, Khammam Rural. So right, let us enter into this session. By the end of this session, children will be able to understand what is front view, what is side view, what is top view of different things. Okay, right. Let us move into this first page now. Shapes and spatial understandings. So you are very familiar about English and you can read this, I think. So please, one of you read this one. Yeah, one day. Okay, right, very good, very well read. One day teacher asked her students to draw the pictures of chairs in their homes. Next day Shalini brought 2 pictures that she had drawn. Rajni looked at the pictures. She said, "That's not a chair." Shalini said, "It's a chair." The teacher asked, "What are you talking about?" Rajni shown the picture to the teacher. "What do you think? Has Shalini drawn the picture of the chair?" ఏం జరిగింది మీకు తెలుసు కదా. సో రైట్, వన్ డే టీచర్ ఆస్క్డ్ హర్ స్టూడెంట్స్ టు డ్రా పిక్చర్స్ ఆఫ్ చైర్స్ ఇన్ దేర్ హోమ్స్. టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర చైర్స్ పిక్చర్స్ డ్రా చేసుకొని అమ్మని చెప్పింది. నెక్స్ట్ డే శాలిని అండ్ రజని ఇద్దరు కూడా డ్రా చేసుకొని వచ్చారు. రజని లుక్ ద పిక్చర్స్ ఆన్ ద శాలిని. దట్స్ నాట్ ఎ చైర్. రజని శాలిని గీసిన పిక్చర్ తీసుకొని ఇది చైర్ కాదు అంటుంది. శాలిని ఏమంటుంది, ఇట్స్ ఎ చైర్ అంటుంది. సో ద టీచర్ ఆస్క్, ఎందుకు మాట్లాడుకుంటాను మీరు, వై ఆర్ యూ టాకింగ్ అని చెప్పి టీచర్ ఆస్క్ అనమాట. రజని షోడ్ ద పిక్చర్ టు ద టీచర్. రజని ఏం చేసింది, పిక్చర్ శాలిని గీసిన పిక్చర్ తీసుకెళ్ళి చూపించి, సో వాట్ యూ థింక్, హ్యాస్ శాలిని డ్రాన్ ది పిక్చర్ ఆఫ్ ఎ చైర్? ఇది చైర్ పిక్చర్ అన్న మేడం అని చెప్పేసి అడుగుతుందన్నమాట. సో ఇది చైర్ పిక్చర్ అవునా కాదా అనేటిది ఇప్పుడు మనం కొద్దిసేపట్లో చూద్దాం. ఓకే, so right, this is the picture which Rajni has shown to her teacher. Rajni showed this picture to her teacher. Is it right or not? So we have to identify whether it is a chair or not. Rajni ఈ పిక్చర్ని టీచర్కి చూపించింది, ఇది చైరా కాదా మనం చూడాలి. ఓకేనా, రైట్. లెట్ us take this into rotation. Now tell me, is it a chair or not? Yes, it is a sofa. This is the front view and this is a sofa. Okay, so this is a sofa like chair. So this is the top view. From, if you see from the top, పై నుంచి చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది, ఫ్రంట్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది, సైడ్ నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది. ఓకే, let us take a look of another 2 chairs also. Okay, right. సో మనం చూసాం కదా చైర్ పిక్చర్ అవునా కాదా. సో లెట్ us see these pictures also. The teacher said, this is a chair. It's how the chair looks when you look it from the top. టాప్ నుంచి చూస్తే చైర్ ఎలా కనిపిస్తుందో అది అని చెప్పేసి టాప్ వ్యూ ఉంటుంది. పూజ అండ్ రీనా హ్యాడ్ డ్రాన్ ద పిక్చర్స్ ఆఫ్ చైర్ లైక్ దిస్. దిస్ ఈస్ ద ఫ్రంట్ వ్యూ, దిస్ ఈస్ ద సైడ్ వ్యూ. హ్యావ్ యూ లుక్ ద చైర్ ఫ్రమ్ డిఫరెంట్ సైడ్స్? డూ దే హ్యావ్ లుక్ ద సేమ్ ఆర్ డిఫరెంట్? చైర్ని డిఫరెంట్ సైడ్స్ నుంచి చూస్తే మనకు సేమ్ కనిపిస్తాయా, డిఫరెంట్ కనిపిస్తాయా? సో లెట్ us లుక్ అండ్ వాచ్ అగైన్. ఓకే, మళ్ళీ చూసి మనం చెప్దాం. లెట్ us watch some other chairs. Let us see. This is the chair and this is from side angle. Okay, let us change the color now. Right, this is the from side angle. If you rotate this one like this, this is the front view, this is the side view and this is the front view and this is the top view.
Okay, from the top, if you watch from the top, it will look like this, and from front it will look like this, and from side it will look like this. Okay, so this is the side view, this is the front view, this is another side view. Okay, and this is the top view. This is called as three-dimensional views anamata. So right, for every picture we can see the top and side angles. So let us rotate them. This is the side view, and this is the top view, this is the front view, this is the side view. Okay, right, imagine, you have to imagine this one. Right, thank you. Now let us enter into the lesson. So children, you have already seen the different angles of the చైర్స్ని మనం ఫ్రంట్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది, బ్యాక్ నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది, ఇవన్నీ చూసాం కదా. Let us enter into the next page. Look at the pictures of a house drawn here. Can you say which is drawn from the top, which is from the front, and which is from the side? Write the boxes given below. ఈ పిక్చర్స్ని చూసి మీరు ఏది ఫ్రంట్ వ్యూ, ఏది సైడ్ వ్యూ, ఏది టాప్ వ్యూ అనేది చెప్పాలి. మనకి డోర్ ఉన్నది ఫ్రంట్ వ్యూ అవుతుంది కదా. సో దీన్ని కూడా మనం ఒకసారి అన్ని యాంగిల్స్ నుంచి హౌస్ని చూద్దామా మరి. రైట్, సో డియర్ చిల్డ్రన్, can you identify what is this? If it is a little bit confusing, I will rotate this one. Yes, I am rotating this one. Now you can easily identify this. What is this? Yes, this is a house. So we are having gate this side, so this is the front view, and this is the side view, this is the back view, this is another side view. We are having window here, so you can observe the window here. Yes, right, and this is the front view because we are having the door here. Can you observe the door, gate? Yeah, this is the door, gate, entrance. So now this is side view and this is the top view. So first నేను మీకు చూపించింది అనమాట, this is the top view. So right, observe this carefully and write down the side view and top view in your textbooks. Okay na? Right. Okay, చూసాం కదా. Now you can easily write which is the top view, which is the side view, and which is the front view. Let us take these pictures also. Take a look of these pictures and you can identify these names. Some pictures of objects are given here. These pictures show their side view. Write the names of the objects in the boxes given below them. సో ఈ వీటి నేమ్స్ అడుగుతున్నాడు, జస్ట్ ఇవంతా కూడా సైడ్ వ్యూ నుంచి ఇచ్చారు. వాట్ ఈస్ దిస్ అనమాట, వాట్ ఈస్ దిస్, యు నో దిస్ వన్, వాట్ ఈస్ దిస్ వన్, వాట్ ఈస్ దిస్ వన్. దిస్ ఈజ్ ఎ కప్, ఎస్, బకెట్, అండ్ ఇట్ ఈస్ ఎ టీ గ్లాస్, వాట్ ఎవర్ ఇట్ బి, డ్రింకింగ్ గ్లాస్, and these are the steps or staircase, and this is the monitor or TV, this is the bottle, milk bottle or water bottle, you can call it one. So bottle. సో ఇవి సైడ్ వ్యూ అనమాట. వీటి పేరుని మీరు ఇక్కడ రాసేయాలి. స్పెల్లింగ్స్ మీకు తెలుసు కదా, తెలియకపోతే మీరు తెలుసుకొని రాయండి. ఓకే, సో సమ్ పిక్చర్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ గివెన్ హియర్. సమ్ పిక్చర్స్ షో ది టాప్ వ్యూ. రైట్ ద నేమ్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ద బాక్సెస్ గివెన్ బిలో దెమ్. సో ఇక్కడ మీకు టాప్ వ్యూ నుంచి ఇచ్చారు. ఇది ఏంటిది, టాప్ నుంచి చూస్తే ఇదేంటి, 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 ఇదేంటి. యూ హ్యావ్ ఐడెంటిఫై అండ్ రైట్ దర్ నేమ్స్. ఆల్రెడీ ఐ హ్యావ్ told to learn about the spellings because you were in third class and you easily know about the spellings of cup, steps, bucket, glass, bottle, and television or monitor, you think. సో వీటి స్పెల్లింగ్స్ మీకు తెలుసు కాబట్టి, తెలియకపోతే మీ క్లాస్ వాళ్ళని అడగండి, లేకపోతే మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నట్టయితే గూగుల్ తల్లిని అడగండి. ఓకే, రైట్. సో వీటి స్పెల్లింగ్స్ మీరు సొంతంగా రాయాలి. అది టాప్ వ్యూవా లేకపోతే ఫ్రంట్ వ్యూ అని తెలుసుకోవడానికి మళ్ళీ మీకు ఒక వీడియో చూపిస్తున్నాను. సో రైట్, లెట్ us watch this video and write this one. Now let us view some things. So these three things are there. Daily we are using these three things. Now this is the side view of these things and this is the top view.
Okay, this is the top view. So you have to write the names of these things. So we have already seen in the textbook there. మన టెక్స్ట్ బుక్లో వీటిని టాప్ వ్యూ సైడ్ వ్యూ ఇచ్చేసి వాటి పేర్లు రాయమన్నారు. దిస్ ఈజ్ ద సైడ్ వ్యూ అండ్ దిస్ ఈజ్ ద టాప్ వ్యూ. ఓకే, యూ హ్యావ్ టు ఐడెంటిఫై ది అండ్ రైట్ డౌన్ ద నేమ్స్. యా, cup, bucket and tea glass is there. This is a tea glass, drinking glass, and this is a bucket, and this is the cup. Yes, so right, let us watch another three things now. Right, you can easily identify the right one. This is a water bottle. And what about this picture? What is this? Now I am going to rotate them horizontally so that you can identify these one. Right, these are the steps. This is from side view and this is the front view. This is the side view. Now we have to take a look about the top view. So this is the top view. Okay, from the top, exact top, you will look like this. So you have to identify this water bottle and these steps also. This is given in your textbook and you have to identify both of them, right? This is the side view and I am rotating this one in 360 degrees, right? These are the steps and water bottle. And another thing also there, so you have to identify and write the names of the things in your textbook. Okay, right. సో పిల్లలు, రైట్, చూశారు కదా వీడియో. అండ్ ఇప్పుడు మీరు ఈజీగా రాస్తారు ఈ పిక్చర్స్ దేనివి అనేది రాస్తారు కదా. రైట్, అండ్ దెన్ డ్రా ద పిక్చర్ ఆఫ్ ఎ టేబుల్, షో హౌ ఇట్ లుక్ లైక్స్ ఫ్రమ్ ద టాప్ అండ్ ద సైడ్. ఒక టేబుల్ అంటే మీ స్కూల్ క్లాస్లో టేబుల్ ఉంటుంది కదా, ఈ టేబుల్ని యూ హ్యావ్ టు డ్రా ఎ టేబుల్ లైక్ దిస్, top view and side view. This is the side view. సో సైడ్ వ్యూ ఏంటి, టాప్ వ్యూ ఏంటి మీరు రాయాలన్నమాట, గీయాలి పిక్చర్స్ని యాక్చువల్గా. సో రైట్, ఇఫ్ యూ లుక్ ద టేబుల్ ఫ్రమ్ దిస్ యాంగిల్, దిస్ విల్ లుక్ లైక్ దిస్. దిస్ ఈజ్ ఎ టేబుల్ అండ్ దిస్ లుక్స్ లైక్ దిస్ వన్. ఓకే, ఫ్రమ్ ద టాప్ ఓన్లీ you look like this. You don't observe the legs also. సో మీకు ఎలా వస్తే అలా గీసేయండి. టాప్ వ్యూ ఏంటి, సైడ్ వ్యూ ఏంటి. ఇది పైనుంచి చూసినప్పుడు, ఇదేమో సైడ్ నుంచి చూసినప్పుడు. ఓకే, రెండు గీసేయండి, గీసి మీ టీచర్స్ చూపించండి. సో రైట్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది టాప్ అండ్ ఫ్రంట్ వ్యూ. సో ఐ హోప్ do you and are you familiar? You are familiar now about the side view, front view and the top view. మీకు ఇప్పుడు టాప్ వ్యూ అంటే ఏంటి, సైడ్ వ్యూ అంటే ఏంటి, ఇవన్నీ తెలిసి ఉంటాయి. సో రైట్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఈజీ టీచ్ విత్ ఛానల్, ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ నొక్కితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. ఐ హ్యావ్ ద సేమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.